నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు జరపకుండా నిరంతరం పర్యవేక్షించాలని కమిషనర్ వైవో నందన్ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించారు. కమిషనర్ నందన్ పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. నెల్లూరు నగర ప్రజలకు నమస్కారం. ఈరోజు నెల్లూరు నగర కార్యాలయంలో నిర్వహించినటువంటి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఇప్పటి వరకు 45 మంది వివిధ సమస్యల పట్ల, సర్వీసుల పట్ల రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. అందులో టిడ్కో ఇళ్ళకి సంబంధించి, అదేవిధంగా పిఎంఏవై హౌసింగ్కి సంబంధించి 60 మెంబర్స్, అట్లాగే ఇంజనీరింగ్ సెక్షన్ సంబంధించి 5 మెంబర్స్, విధంగా వేరియస్ కేటగిరీస్ ఆఫ్ అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు పిఎంఏవై 2 అనేటువంటిది ప్రజలకు అందుబాటులో ఉంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 కింద ఇల్లు లేనటువంటి వారు ఇళ్ళకి అప్లై చేసుకోవచ్చు. అట్లాగే గతంలో టిడ్కో ఇళ్లలో ఎవరికైతే ఇల్లు కేటాయించున్నారో అవి తుది పనులు అనేవి జరుగుతున్నాయి, ఫినిషింగ్ వర్క్స్. అవి జరిగిన వెంటనే అప్పుడు అలాట్మెంట్ చేసిన వారందరూ కూడా ఇల్లు కేటాయించడం జరుగుతుంది. అయితే ఇప్పటికే కొంతమందికి ఇల్లు కేటాయించడంతో పాటు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయింది. ఎవరైతే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకున్నారో వారందరూ కూడా త్వరితగతిన ఇళ్లలో చేరాల్సిందిగా వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లాగే రెవెన్యూ సంబంధించి ఈ షాపింగ్ కాంప్లెక్సెస్ ఎవరైతే ఉన్నారో వారు మొండి బకాయిల వారికి నోటీసులు ఇష్యూ చేశాము. వారు కనుక సకాలంలో చెల్లించినట్లయితే వాటిని సీజ్ కూడా చేస్తామని చెప్పాము. అటువంటి వారు కొంత సమయం కావాలని అడిగారు. అయితే ఇప్పటికే చాలా లేట్ అయింది కాబట్టి వారు త్వరితగతిన బకాయిలు చెల్లించాలి. లేని పక్షంలో ఈ మొండి బకాయిల వాళ్ళని షాప్లో సీజ్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అట్లాగే టౌన్ ప్లానింగ్కి సంబంధించి ఎంక్రోచ్మెంట్స్, ప్రభుత్వ స్థలాల్లో ఎంక్రోచ్మెంట్స్ అయ్యి టెంపరీ షాప్స్ పెట్టి ఉన్నారని చెప్పడం జరిగింది. వాటన్నింటినీ కూడా వెంటనే రిమూవ్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఎక్కడైనా సరే ఈరోజు జూబ్లీ హాస్పిటల్ రోడ్డు ఉన్న ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేస్తున్నాం. అదేవిధంగా కొండైపాలెం గేట్ దగ్గర ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఎదురుగా ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేస్తున్నాం. అదేవిధంగా గత కొన్ని దశాబ్దాలుగా మనకి రామలింగపురం అండర్ పాస్ దగ్గర మేజర్ డ్రైన్ పైన ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ కూడా రిమూవ్ చేసి ఈ రోజున అక్కడ మేజర్ డ్రైన్ ఆఫ్టర్ 40 ఇయర్స్ కావడం జరుగుతూ ఉంది. కాబట్టి నగర ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమంటే ఎక్కడైనా సరే మేజర్ డ్రైన్స్ కావచ్చు, మైనర్ డ్రైన్స్ కావచ్చు, వాటి మీద ఎటువంటి ఆక్రమణలు ఉన్నా సరే వాటిని నిష్పక్షపాతంగా వాటన్ని కూడా తొలగిస్తామని చెప్పి, కాబట్టి ప్రజలు ఎవరు కూడా ఈ మున్సిపల్ డ్రైన్స్ని కానీ మున్సిపల్ రోడ్స్ కానీ ఆక్రమించొద్దని చెప్పి, ఎందుకంటే డ్రైన్స్ కట్టేటువంటివి అవి వర్షం పడినప్పుడు కానీ లేదా మన ఇళ్ళ నుంచి వచ్చేటువంటి మురుగునీరు కానీ అవి సాధారణంగా బయటికి వెళ్ళిపోవాలి. లేనట్లయితే రోడ్లన్నీ కూడా జలమైపోయి మనకి అర్బన్ ఫ్లడ్డింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా మున్సిపల్ డ్రైన్స్ పైన నిర్మాణాలు చేపట్టవద్దు, మున్సిపల్ డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ ఆక్రమించవద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.